ఇక బంజారాహిల్స్లోని తాజ్ బంజారా హోటల్ సీజ్ చేశారు. గత 2 ఏళ్లుగా ట్యాక్స్ చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు హోటల్ను సీజ్ చేశారు. తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం 1.47 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంది. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ను అధికారులు సీజ్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, బంజారాహిల్స్లోని తాజ్ బంజారా హోటల్ను అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ ట్యాక్స్ కూడా 2 ఇయర్స్ నుంచి ఇంకా పే చేయలేదు, అందువల్లనే అధికారులు సీజ్ చేశారని సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? దాదాపు 2 సంవత్సరాలుగా తాజ్ బంజారా ఉన్నటువంటి ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో ఉన్నటువంటి ట్యాక్స్ కు నేపథ్యంలో దాదాపు 1,40,00,000 చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా ₹1 కూడా చెల్లించలేదంటూ దాదాపు 2 సార్లు కూడా పలుమార్లు నోటీసులు అందించారు. అయితే తాజ్ బంజారా హోటల్ ని ఉదయం అధికారులు సీజ్ చేసినట్టుగా తాజాగా సమాచారం అయితే అందుతుంది. ఎన్నిసార్లు నోటీసులు పంపినప్పటికీ కూడా అధికారులు పంపించినటువంటి నోటీసులకు ఎలాంటి రిప్లై కూడా తాజ్ బంజారా నిర్వాహకులు ఇవ్వలేదు. అయితే నిన్న నైట్ కూడా దాదాపు చెప్పినటువంటి నేపథ్యంలో ఉదయాన్నే వాళ్ళు ఏదైతే తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి ట్యాక్స్ కనుక పే చేయకపోతే ఖచ్చితంగా నోటీసులు ఇస్తాము, నోటీసులకు రిప్లై కనుక రాకపోతే వీటిని సీజ్ చేస్తామంటూ కూడా జీహెచ్ఎంసీ ఇప్పటికే పలుమార్లు నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ కూడా నగర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులు చెల్లించాల్సినటువంటి నిర్వాహకులకు ఖచ్చితంగా నోటీసులు అందజేస్తా ఉన్నారు. వాళ్ళు ఇవ్వనటువంటి నోటీసులకు స్పందించకపోతే ఖచ్చితంగా సీజ్ చేస్తామంటూ కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పేయర్స్ ఎవరైతే ఉంటారో ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. తాజాగా కిరణ్, ఈ విషయానికి సంబంధించి హోటల్ యాజమాన్యం స్పందించిందా? ప్రస్తుతానికైతే వారి నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. వారికి నోటీసులు కూడా దాదాపు 2 రోజుల క్రితం అందించారు. వాళ్ళు కూడా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనిపైన వాళ్ళు ఈ రోజు మధ్యాహ్నం వరకు కానీ సాయంత్రం వరకు కానీ స్పందించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అందులో ఉన్నటువంటి హోటల్లో ఉన్నటువంటి ఎవరైతే గెస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించి తర్వాత సీజ్ చేసినట్టుగా మనకైతే తాజాగా సమాచారం అయితే అందుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.